ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಸಮಾರಂಭವನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಲಾಗಿತ್ತು. ಬೆಂಗಳೂರಿನ ಕನಕಪುರ ರಸ್ತೆಯಲ್ಲಿರುವಂತಹ ಕೆಎಸ್ಐಟಿಯಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು. ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷ ಕೆ ಕೃಷ್ಣ ಅವರು ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. ಟಿಟಿಡಿ ಸದಸ್ಯರು, ಕಮ್ಮವಾರಿ ಸಂಘದ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಸದಸ್ಯರು, ಟಿವಿ5 ಸಂಸ್ಥೆಯ ಎಂಡಿ ರವೀಂದ್ರನಾಥ್ ಅವರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ನೃತ್ಯದ ಮೂಲಕ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆರಂಭಿಸಲಾಯಿತು. ಕಮ್ಮವಾರಿ ಕ್ರೆಡಿಟ್ ಕೋಆಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿಯಿಂದಲೂ ಕೂಡ ಗೌರವ ಸಲ್ಲಿಸಲಾಯಿತು. ಟಿವಿ5 ಎಂಡಿ ರವೀಂದ್ರನಾಥ್ ಅವರನ್ನು ಸನ್ಮಾನಿಸಿದರು. ಸನ್ಮಾನದ ಬಳಿಕ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂಥ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಮಾತನಾಡಿದರು. ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಶಿಕ್ಷಣ ಬಹಳ ಮುಖ್ಯ. ಯಾವುದೇ ಲಾಭವಿಲ್ಲದೆ ಈ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಯಿಂದ ನನಗೆ ಗೌರವಿಸಿದ್ದಕ್ಕೆ ಆನಂದ ಆಯಿತು. ನಮ್ಮ ಕುಲದೇವರು ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ, ಅದೇ ರೀತಿ ಕಮ್ಮವಾರಿ ಸಮಾಜದ ಕುಲದೇವರು ಕೂಡ ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪ. ಟಿಟಿಡಿಯಲ್ಲಿ ಹಲವು ಸಮಸ್ಯೆಗಳಿವೆ, ಒಂದೊಂದೇ ಸರಿಪಡಿಸುವ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಅಂತ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ತಿಳಿಸಿದರು. ಕಮ್ಮವಾರಿ ಕ್ರೆಡಿಟ್ ಕೋಆಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿಯಿಂದ ಶ್ರೀ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಗಾರು ಅವರಿಗೆ ಫೆಲಿಸಿಟೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಕೈಂಡ್ಲಿ ಅಕ್ಸೆಪ್ಟ್ ದ ಫೆಲಿಸಿಟೇಷನ್ಸ್ ಫ್ರಮ್ ಕಮ್ಮವಾರಿ ಕ್ರೆಡಿಟ್ ಕೋಆಪರೇಟಿವ್ ಸೊಸೈಟಿ. మన పెద్దవారు బాగా ఆలోచించి కమ్మవారి సంఘం అని డైరెక్ట్గా పెట్టడం, వారి యొక్క ఆలోచనకి మనం ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఎందుకంటే ఈ రోజుల్లో కమ్మవారు అని చెప్పుకోవటంలో చాలామంది సిగ్గుపడతారు. అటువంటిది వీరు మన పూర్వీకులు బాగా ఆలోచన చేసి ఇంత మంచి పేరు పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటే ఇలాంటి ఇంత లార్జ్ స్కేల్లో లేకపోయినా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కమ్మవారి ఉన్నాయి హైదరాబాద్లో కూడా. వాళ్ళన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క వారికి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఆలోచన చేస్తే ఎడ్యుకేషన్ లేకపోతే ఈ సమాజంలో బ్రతకటం చాలా కష్టం. అటువంటిది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా నిర్వర్తించడం ఇది గొప్ప, అందరికీ సంతోషం కలిగించే విషయం. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి మన కుల దైవం. ఇది మీ అందరూ గుర్తించాలి. కమ్మవారి కులదైవం ఎవరంటే శ్రీ వెంకటేశ్వర స్వామి. దానికి పాలక మండలి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు మన పవర్ ఏంటో చూపించాలని నేను డే 1 నుంచి చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాను. ఓహో, తిరుమల అంటే ఇట్లా ఉంటుందా, అందరూ ఆశ్చర్యపోవాలి. ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా నేనే పట్టించుకొని దాన్ని సరిచేయాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. ఈ కొద్ది కాలంలోనే
పబ్లిక్ నుంచి 100% ఆమోదం తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ప్రోత్సహించి బాగా చేస్తున్నావు, గోహెడ్, ప్రతి ఒక్క విషయంలో ఆయన సలహాలు తీసుకొని నేను ముందుకు పోతున్నాను. ఒకటి మాత్రం నేను హామీ ఇస్తా మీ అందరికీ, మన కుల పరువు పోకుండా కాపాడి దాన్ని ఒక సరి అయిన మార్గంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకెళ్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇకపోతే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, అది ఒక్కొక్కటి మనం పరిష్కరించుకుంటూ పోతున్నాను. ఈరోజు ఇంత పెద్ద సన్మానం ఉంటుందంటే బహుశా నేను రాకపోతుంటే, ఎందుకంటే నేను సన్మానాలకి దూరం పనిచేయాలనే దృక్పథం. నేను రోజుకి 18 గంటలు పనిచేస్తాను. ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తప్పిస్తే నాకు వేరే పని లేదు. నాకు ఉన్నటువంటి చిన్న వ్యాపారాన్ని కూడా మాకు అబ్బాయిలకి ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పేసి నేను పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నాకు అత్యంత సన్నిహితులు బొల్లినేని గురప్ప నాయుడు గారు. వారు 6 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు, మీరు బెంగళూరు రావాలి. కానీ అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి తిరుమలలో. అవన్నీ పరిష్కరించుకొని నేను మెల్లగా వస్తాను. నేను మొట్టమొదటిసారిగా తిరుమల నుంచి బయటికి నేను బెంగళూరుకే వచ్చాను. ఇంకెక్కడ కూడా, ఎందుకంటే కొన్ని వందల మంది ఇన్విటేషన్ ఇస్తున్నారు, వెళ్ళాలి, కొన్ని టెంపుల్స్ వెళ్ళాలి, ఆ టెంపుల్స్ అన్నీ కూడా బాగు చేయాలి. ఈ మా యొక్క కాల పరిమితిలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక 500 టెంపుల్స్ కట్టాలనేసి నిర్ణయం తీసుకున్నాం. కర్ణాటకలో కూడా మీరు ఎవరైనా స్థలం ఇస్తే దాంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మన పెద్దవాళ్ళకి మీరు ద్వారా మాకు ఉత్తరం రాస్తే తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను. కర్ణాటకలో కూడా టెంపుల్స్ కట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఎక్కువ మాట్లాడి మీ అందరికి బోర్ కొట్టుకుంటా